ఈ నెల 16వ తారీఖుకి ఎన్నికల రిజల్ట్స్ వచ్చి 2 నెలలు కాబోతున్నది. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయి మొన్న 8వ తారీఖుకి నెల రోజులు నిండి మళ్ళా 4 రోజుల పైబడింది. ఈ నెల రోజుల పాటు సీమాంధ్రాలో అసలు ప్రభుత్వం ఉన్నదా లేదా అనేది అర్థం కానటువంటి పరిస్థితిలో ఏర్పడిందని మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారి మీద నిజంగా చాలా ఆశలు పెట్టుకునే ప్రజలు ఓట్లు వేశారు. చంద్రబాబు నాయుడు గారు సమర్థుడని, చంద్రబాబు నాయుడు గారికి చాలా అపారమైనటువంటి అనుభవం ఉన్నదని, దీనితో పాటుగా అనేకమైనటువంటి వాగ్దానాలు చేసి ప్రజలను నమ్మించగలిగి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఈ 1 మాసం ఆయన పరిపాలన చూస్తే ఆయన ఏం చేస్తున్నాడో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి వాళ్ళ సీమాంధ్ర ప్రజల్లో కనిపిస్తా ఉన్నది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు 5 సంతకాలు పెట్టారు. ఈ 5 సంతకాలు అయితే పెట్టారు కానీ ఈ 5 సంతకాలు పెట్టినటువంటి ఫైల్స్ లో ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ కాలేదు అంటే ఎంత ప్రజల్ని మోసం చేస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి గుండె మీద చెయ్యి వేసుకుని ఆలోచించవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. ముఖ్యంగా డ్వాక్రా రైతు రుణాలు మాఫీ కోసం, చేనేత రుణాల మాఫీ కోసం చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టారు. ఏమండి ఇవాళ రైతు రుణాలు కానీ, చేనేత రుణాలు కానీ, లేదా డ్వాక్రా రుణాలు కానీ ఒక్క పైసా రుణమాఫీ జరిగిందా? జరగకపోగా ఆ రుణమాఫీ అంటే రీషెడ్యూల్ అనేటువంటి మాట తీసుకొచ్చేసి రీషెడ్యూల్ చేయబోతున్నారనేటువంటి మాట చెప్తున్నారు. చల్లగా చెప్పారు, చావు కబురు అన్నట్టుగా. రుణమాఫీ ఎక్కడ, రీషెడ్యూల్ ఎక్కడ? రీషెడ్యూల్ అంటే అప్పు ప్రస్తుతానికి అడగరు, అంతే తప్ప అప్పు రద్దు కానటువంటి పరిస్థితి. మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా సంతకం చేస్తే మరి అంత ప్రధానమైనటువంటి హామీని ఆయన నెరవేర్చుకోలేనటువంటి దశలో ఇవాళ ఉన్నాడు అంటే ఇది చంద్రబాబు నాయుడు గారు మన అసెంబ్లీలో మాట్లాడుతూ అన్నారు, నేను విజన్ 20 అంటే చాలా మంది 420 అని కూడా అన్నారు, నేనేం బాధపడలేదు అని. మరి దీన్ని ఏమంటారు నాయన చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా. మీరు సంతకం పెట్టారు, రుణమాఫీ రద్దు కాలేదు, డ్వాక్రా మహిళ రద్దు కాలేదు, ఏ సంతకము కూడా ఫోర్స్లోకి రాకపోతే విజన్ 2020 అంటారా లేక 420 అంటారా? చంద్రబాబు నాయుడు గారు దయచేసి చెప్పవలసిందిగా నేను కోరుతున్నా. అలాగే సరే వితంతువులకి, వృద్ధులకి పెన్షన్ అన్నారు, అక్టోబర్ 2 అన్నారు. దానికి కూడా రకరకాలైన ఆంక్షలు పెట్టి 80% ఉండాలి, 70% ఉండాలి అని ఆంక్షలు పెట్టారు. దాన్ని కూడా సక్రమంగా అమలు చేయకోకుండా ఉండడానికి కావలసినటువంటి విధి విధానాలు నిర్వహించేటటువంటి కార్యక్రమంలో వారున్నారు. మరొకటి ముఖ్యమైన హామీ, గ్రామీణ ప్రజలకు సురక్షితమైన మంచినీటిని 2 రూపాయలకే 20 లీటర్లు సరఫరా చేస్తా ఉన్నారు. 20 లీటర్ల సంగతి దేవుడు ఎరుగు, 2 రూపాయల సంగతి దేవుడు ఎరుగు. తాగటానికి 1 లీటర్ కూడా మంచినీళ్లు దొరకనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈ నెల రోజుల పాటు గ్రామీణ ప్రాంతంలో ప్రజలు అల్లాడిపోతా ఉంటే పట్టించుకున్న నాదుడు ఉన్నాడని అడుగుతా ఉన్నా. సరే ఇక మద్యం గొలుసు, బెల్ట్ షాపులు అన్నారు, అవి లేని దాన్ని ఉన్నట్టుగా పెట్టి సంతకం పెట్టారు. అంటే లేదంటే మద్యం దుకాణాలు అనేవి ఆ రోజునే మేము చెప్పాం, మద్యం దుకాణాలు అనేవి ప్రభుత్వం నిర్ణయించినవి కావు, ఇల్లీగల్ గా జరుగుతున్నటువంటి వ్యవహారాలు, వాటిని వెత్తివేయడానికి లీగల్ గా సంతకం పెట్టారు. ఇక్కడ ఇంకా కూడా మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులు సాగుతానే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో మరొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఉద్యోగస్తులకి బ్రహ్మాండమైన వరం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అదేమిటంటే 58 సంవత్సరాలకు మీకు రిటైర్మెంట్ లేదు, 60 సంవత్సరాలకు రిటైర్మెంట్ ఉంటుంది అని చెప్పారు. పాపం ఉద్యోగులు చాలా సంబరపడ్డారు. కానీ మొన్న చూశాం మనం, రాష్ట్ర విభజన తరువాత సీమాంధ్రకు కేటాయించబడినటువంటి ఉద్యోగులు 58 సంవత్సరాలకే రిటైర్మెంట్ అయ్యి వెళ్లిపోయారు. ఈ సంతకం పెట్టిన తర్వాత హైదరాబాద్ లో సీమాంధ్ర ఉద్యోగులు పనిచేస్తున్న వారు 58 సంవత్సరాలకే రిటైర్ అయ్యి వెళ్లిపోయారు. దీనికి ఏమి సమాధానం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు? మీ సంతకం విలువేమిటో దయచేసి కాస్త చెప్పని అడుగుతా ఉన్నా. వాగ్దానాలు అయితే బ్రహ్మాండంగా చేశారు, ఆ వాగ్దానాలు నెరవేర్చిన సంగతి దేవుడెరుగు. సంతకాలు పెట్టినటువంటి వాగ్దానాలు కూడా నెరవేరనటువంటి పరిస్థితిలో ఇవాళ సీమాంధ్రలో నెలపాటు జరిగినటువంటి పరిపాలనలో ఉన్నది అంటే ఏం చేస్తున్నారు మీరు ముఖ్యమంత్రిగా? కేవలం ప్రజలను మభ్యపెట్టి వాగ్దానాలు ఇచ్చి, చాలా మంది అంటున్నారు మోసపు వాగ్దానాలు,
కాని వాగ్దానాలు మీరు చేశారంటే మేము మోసపు వాగ్దానాలు కాదు అంటున్నారు. మోసపు వాగ్దానాలు కాకపోతే అమలు చేయండి చంద్రబాబు నాయుడు గారు అంటే మీనమేషాలు లెక్కించేటటువంటి కార్యక్రమంలో ఉండి ప్రజలందరినీ మోసం చేసే కార్యక్రమంలో ఈ నెల రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగింది. ఆ మధ్య ఇంకో మాట కూడా అన్నారు, అసలు మన రాష్ట్రానికి మనం వెళ్ళిపోదాం. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఒక హామీ ఇచ్చారు, 3 రోజుల పాటు నేను అక్కడే ఉంటా అన్నారు. 3 రోజులు కాదు, ఆ తర్వాత 3 రాత్రులు కూడా అక్కడ నివసించుకోకుండా, అక్కడ నిద్ర చేయకోకుండా మొత్తం హైదరాబాద్ లో ఉన్నారు. నిన్న మొన్న ఏదో విజయవాడ అక్కడ సన్మాన సభలకు తిరుగుతా ఉన్నారు. అన్ని కూడా ఈ విధంగా ఇవాళ విజయవాడలో సన్మాన కార్యక్రమంలో తిరుగుతా ఉన్నారు. ఇక్కడ నుంచి నేను పరిపాలన చేయను, అక్కడి నుంచే పరిపాలన చేస్తాననేటువంటి ఒక భ్రమ కలిగించినటువంటి చంద్రబాబు నాయుడు గారు తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఒక పెద్ద మాట మాట్లాడు, తెలుగుదేశం మళ్ళా తిరిగి అధికారంలోకి వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను అంటే ఇంకా సీమాంధ్రకు వచ్చే పరిస్థితులు ఆయన కనిపించడం లేదు. ఇలాంటి పచ్చి అబద్దాలు చెప్పి ప్రజల్ని మోసం చేయడం సరైనటువంటి పద్ధతి కాదు. రాబోయే కాలంలో అయినా సరే మీరు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకుని కాస్త సక్రమమైన పరిపాలన ప్రజలకు అందించాలని మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారిని వారి మంత్రివర్గాన్ని కోరుతూ ఉన్నారు. మాకేం అభ్యంతరం, వాళ్ళకి లేదు అభ్యంతరం లేదని అనుకోకండి. ఇవాళ అక్కడ ఉద్యోగులు సన్మానిస్తున్నారు. పాపం అశోక్ బాబు గారు కూడా చెప్పారు, అసలు ఈయనంత బ్రహ్మాండమైనటువంటి ముఖ్యమంత్రి లేడట, ఇంత మెచ్యూర్డ్ కలిగినటువంటి ముఖ్యమంత్రి లేడట, బ్రహ్మాండంగా ఉద్యోగులకు సేవ చేశాడట. నేను అడుగుతా ఉన్నా, 9 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగుల్ని ఎంత ఇబ్బంది పెట్టాడో ఇంకా ఉద్యోగులు మర్చిపోలేదు. అశోక్ బాబు గారు మర్చిపోయింటారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే అశోక్ బాబు గారికి జ్ఞానోదయం అయినట్టుగా అనిపిస్తా ఉన్నది. ఎంత ఇబ్బంది పెట్టారో మనందరికీ తెలుసు. మరొక విషయాన్ని కూడా చెప్తున్నా, 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు కూడా నేను పెంచుతున్నానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇంప్లిమెంట్ చేయకోకుండా హైదరాబాద్ లో సీమాంధ్రకు చెందినటువంటి వారు రిటైర్మెంట్ అయితే అక్కడ వాళ్ళు సన్మానం చేసి పొగుడుతున్నారంటే దేన్ని ఆశించి పొగుడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇలాంటి పచ్చి మోసాలు చేసిన వాళ్ళని కూడా సరే పొగుడుతున్నారు, వాళ్ళకేదో అల్టీరియర్ మోటివ్స్ లేదా మరో ఏదో గ్యాస్ కొట్టి పబ్బం గడుపుకోవాలనే ఆలోచనలో ఉన్నవారు అలా చేస్తుంటారు. కానీ వాస్తవాలు అవి కావు. ఉద్యోగస్తులు విపరీతంగా బాధపడుతున్నారు, మోసం చేశారని భావిస్తున్నారు. కాబట్టే ఈ విషయాన్ని అంతా కూడా మేము చెప్తూ ఉన్నాం. ఇంకా పోలవరం గురించి ఏముంది, పోలవరం నిర్మాణం త్వరితగతిన జరగాలి. ఇంకొక అంశాన్ని కూడా మేము చెప్పాం, ఈ రాష్ట్రం విడిపోకూడదన్నాం, ఈ రాష్ట్రం ఐక్యంగా ఉండాలని కోరుకున్నాం. కానీ వారికి ఏదో మెజారిటీ ఉందని కాంగ్రెస్ పార్టీ 2గా చీల్చేసింది. చంద్రబాబు నాయుడు గారు బీజేపీ వారు దానికి వంత పలికారు. రాష్ట్రం విడిపోయింది. విడిపోయిన తర్వాత చేయగలిగింది ఏముంది, మేము ఎవ్వరూ ఏమి చేయగలిగింది ఏమీ లేదు. కాబట్టే సీమాంధ్రగాను తెలంగాణగాను విడిపోవడం జరిగింది. ఇవాళ కూడా ఆ రోజున విడగొట్టేటప్పుడు ఒక ప్రామిస్ చేశారు, పోలవరం నిర్మాణం త్వరితగతిన జరగాలి అంటే పోలవరంలో ఉన్నటువంటి ముంపు గ్రామాలన్నీ కూడా సీమాంధ్ర కలిపితే అక్కడ సమస్యలను వారు పరిష్కరించుకుంటారు, 2 రాష్ట్రాల మధ్యన విభేదాలు తగ్గుతాయనే ఉద్దేశంతో ఆ రోజున ప్రామిస్ చేశారు. దాని ప్రకారమే బిల్లు పెట్టారు. దాన్ని ఇవాళ యాక్సెప్ట్ చేశారు. ఇష్టం ఉన్నా లేకపోయినా అంగీకరించవలసిందే. తప్పనిసరిగా పోలవరం నిర్మాణం త్వరితగతిన సాగితే తప్ప కృష్ణా డెల్టాకు మోక్షం లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ నీటి వనరులు దెబ్బతినిపోతాయి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరగకపోతే అనేటువంటి ముందు చూపుతోనే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి కార్యక్రమం అది. దాన్ని త్వరితగతిన పూర్తి చేయడం ద్వారా మాత్రమే సీమాంధ్ర ఆంధ్రప్రదేశ్ బాగుపడేటువంటి అవకాశం ఉంది. వ్యవసాయంగా దాన్ని త్వరితగతిన పూర్తి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఎవరు కాదని అనలేరు. సరే, సహజంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు బంధులు చేసినప్పటికీ కూడా ఉపయోగం ఏముంది, మేము చేసాం బ్రహ్మాండమైన బంధువులు, రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఎన్ని రోజుల పాటు ఉద్యమం చేసినా ఏం జరిగింది, చివరికి బిల్లు పాస్ అయిపోయింది, జరిగిపోయింది. ఇవాళ కూడా అంతే, ఎన్ని చేసినా బిల్లు పాస్ అయిపోయింది, అందరూ అంగీకరించవలసిందే. పార్టీ స్టాండ్ అయితే ఇది. ఎవరన్నా వ్యక్తిగతంగా ఆ ప్రాంతంలోకి సంబంధించిన వారు వ్యక్తిగత అభిప్రాయాలు ఏమైనా ఉంటే ఉండవచ్చును. కానీ ఒక నిర్ణయం జరిగిపోయిన తర్వాత రాష్ట్రం విడిపోయింది అని ఒక నిర్ణయం జరిగింది, పార్లమెంట్లో దాన్ని యాక్సెప్ట్ చేశారు. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ చేయగలిగింది ఏమీ లేదు. వాళ్ళకు కూడా పోలవరానికి సంబంధించిన ముప్పు ప్రాంతాలన్నింటినీ కూడా సీమాంధ్రలో కలుపుతూ బిల్లు చేసిన తర్వాత ఎవరు వ్యతిరేకించినా వ్యతిరేకించకపోయినా అది అయిపోయింది, దాన్ని యాక్సెప్ట్ చేయవలసిందే.
చాలా చిత్రమైనటువంటి వాదన ఫీజు రియంబర్స్మెంట్ లో వినిపిస్తా ఉన్నది. తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వారు, ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం 56ని బేస్ చేసుకుని 56 తర్వాత వచ్చినటువంటి వారు ఎవరు కూడా తెలంగాణకు సంబంధం లేనటువంటి వారు, వారికి ఫీజు రియంబర్స్మెంట్ మేము చెయ్యము అనేటువంటి మాట మాట్లాడడం అనేది చాలా అన్యాయమైనటువంటి విషయం. తెలంగాణ వాదులందరూ కూడా ఒక్కసారి గుర్తు చేసుకోండి. హైదరాబాద్ లో నివసిస్తున్న వారందరూ మా సోదరీమణులు, సోదరులు. హైదరాబాద్ లో ఎవరిని పంపించం మేము. హైదరాబాద్ వచ్చిన వారందరూ కూడా తెలంగాణ వారే అని చెప్పిన తరువాత 56 తర్వాత వచ్చిన వారు ఎవరొచ్చారు? రాజధానిని వచ్చారు, ఇక్కడే సెటిల్ అయ్యారు, ఇక్కడే పిల్లలు కన్నారు. అంత కార్యక్రమం జరిగిన తర్వాత కూడా వారు సీమాంధ్రకు చెందిన వారే మేము యాక్సెప్ట్ చేయడం అని అనడం సరైనటువంటి పద్ధతి కాదు. దాన్ని తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించే విధంగా సీమాంధ్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలి. ఏది ఏమైనా దయచేసి చదువుకునే పిల్లల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయకండి. ఇరు రాష్ట్రాల మధ్యన ఏమైనా చిన్న చిన్న విభేదాలు ఉంటే అవి చర్చల ద్వారా, ఇగోయిజం ఫీల్ కాకుండా చర్చల ద్వారా కూర్చొని సమావేశాలు నిర్ణయించుకోవడం ద్వారా మాత్రమే సమస్యల పరిష్కారం అవుతాయని నమ్ముతున్నాం. కాబట్టి దయచేసి ఆ కార్యక్రమం చేయండి. 56 అనేది సరైనటువంటి పద్ధతి కాదు. ఎవరైతే తెలంగాణలో ఉన్నారో వారందరూ కూడా తెలంగాణ వాదులుగా, తెలంగాణ ప్రాంతంగా భావించి వారందరినీ కూడా తెలంగాణ బిడ్డలుగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులకి కూడా మంచిదని మనవి చేస్తున్నాం. ప్రకాశం, నెల్లూరు ఎంపీ ఎన్నికలు జరగబోతున్నాయి. మీకు అక్కడ మెజారిటీ ఇప్పటి వరకు చూస్తే ఆ సీట్లు మీకు వస్తాయనుకున్నారా? డిప్యూటీస్ మీ దగ్గర ఉన్నారా, ఇతర పార్టీలకు వెళ్ళారా? వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్. మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల తరువాత ఎవరు ఏ పార్టీ తరపున నిలబడి గెలిచారో, ఎంపీటీసీ మెంబర్లు కానీ, జడ్పీటీసీ మెంబర్లు కానీ, కౌన్సిలర్స్ కానీ ఎవరు ఏ పార్టీ తరపున నిలబడి గెలిచారో అనేది జగమెరిగినటువంటి సత్యం. దాన్నేమి మేము మసిబూసి మారేడికాయ చేయవలసినటువంటి అవసరం లేదు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫారం మీద, ఫ్యాన్ గుర్తు మీద గెలిచినటువంటి వారిని కూడా వారి వైపు లాక్కొని ఓటు వేయించుకొని సైకిల్ గెలిచినట్టుగా చూపించుకోవడం కోసం తాపత్రయపడుతున్న వారు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు. ఇవాళ కర్నూలులో కానీ, లేదా నెల్లూరులో కానీ, లేదా ప్రకాశంలో కానీ జిల్లా పరిషత్తుల్లో అబ్సల్యూట్ మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక విధంగా లొల్లి తొండాడి దౌర్జన్యం చేసి వాయిదాలు వేయించి ఆ తర్వాత వాళ్ళందరికీ కూడా ప్రలోభాలు పెట్టి ఇటు లాక్కు రావాలనేటువంటి ఒక విష ప్రయత్నం, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతూ ఉన్నది. రేపు మొన్న వాయిదా పడినవన్నీ కూడా రేపు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మాకు గౌరవ స్పీకర్ గారైనటువంటి కోడెల శివప్రసాద్ గారి నియోజకవర్గమైనటువంటి సత్తెనపల్లి నియోజకవర్గంలో కూడా ముప్పాలలో జరగబోతా ఉన్నది. మొన్న మాకు అబ్సల్యూట్ మెజారిటీ ఉంటే ఆర్ఓ గారిని పట్టుకుని వాయిదా వేయించారు. వాయిదా అయిన తర్వాత మళ్ళీ ఇవాళ జరుగుతూ ఉన్నది. అనేకమైన ప్రలోభాలు, బెదిరింపులు, గందరగోళాలు పోలీస్ ఫోర్సులు ఉపయోగిస్తున్నారు. ఉపయోగించి ఏదో ఒక విధంగా లోకల్ బాడీస్ పట్టుకోవాలని తాపత్రయపడుతున్నారు. నాకెందుకు అర్థం కాలేదు. ప్రభుత్వం వచ్చింది, మీరు ముఖ్యమంత్రులయ్యారు, మంత్రులయ్యారు, ఇంకా లోకల్ బాడీస్ లో కూడా అన్యాయంగా, అక్రమంగా చొరబడి వాటిని కైవసం చేసుకోవాలనేటువంటి రాక్షస రాజకీయం చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నేను మనవి చేస్తున్నా, మాకు ఇప్పుడు ఉన్నటువంటి నెల్లూరు కానీ లేదా ఒంగోలు కానీ మేము గెలుస్తుందని ఆశపడుతున్నాం. ఎందుకంటే మాకు ఆ స్టాండ్ ఉన్నది. మా వైపున ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన వారి సంఖ్య గణనీయంగా ఉన్నది కాబట్టి మేము గెలవాలి. కాకపోతే అధికారులను పట్టుకునో, వాయిదాలు వేయించుకునో, ప్రలోభాలు పెట్టో, దౌర్జన్యం చేసో గెలవాలని ప్రయత్నం చేస్తున్న మీ గెలుపు అది గెలుపు కాదని మనవి చేస్తున్నా. ప్రజల అభిష్టం మేరకు పరిపాలన జరగాలి తప్ప మీ దౌర్జన్యాలకి, మీ లిటిగేషన్లకి అనుగుణంగా పరిపాలన జరగడం అనేది ప్రజాస్వామ్యంలో వ్యతిరేకమవుతుంది. మేము రేపు జరగబోయే ఎన్నికల్లో అన్ని చోట్ల గెలుస్తామనేటువంటి భావన మాకున్నది. ఏం జరిగిందో రేపు సాయంత్రం చూద్దాం.